ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుజుడు ఉచ్చస్థితి, అలాగే 2వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో గురుగ్రహం, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మకర రాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలుగా చెప్పబడుతోంది. అయితే రాశిలో ఉచ్చస్థితి కలిగిన కుజుడు ఉన్నప్పటికీ కూడా రవి, బుధ గ్రహాలు, అలాగే శుక్రుడు వ్యయంలో ఉండడం అనేవన్నీ కూడా గమనించినట్లయితే ఈ వారం సౌఖ్యత తగ్గుతుంది. ఆలోచన సరళిలో తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. చురుకుగా, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తారు. అయితే అటువంటి విధానంలో దూకుడు స్వభావం వలన కొంత అనుకూల ఫలితాలు రాకపోవచ్చు. ఇక్కడ రాశిలో 3 గ్రహాలు కూడా కొంత వ్యతిరేక దిశని చూపిస్తున్నాయి. కాబట్టి ఆలోచన తీరు తొందరపాటు వలన కొంత తగ్గుతోంది. కాబట్టి ఈ వారం కొంత నిదానంగానే ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఇది చెప్పదగిన సూచనగా కనబడుతోంది. అలాగే ధనయోగాదులకి ఏమి ఇబ్బంది ఉండదు. ధన స్థానం అనుకూలంగానే ఉంది. శనీశ్వరుడు ద్వితీయంలో ఉండి ధనయోగాన్ని కాపాడుతాడు. అలాగే చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఇది అనుకూలమైన స్థితే అని చెప్పవచ్చు. కానీ ఏలినాటి శని అనేది ఇక్కడ జరుగుతోంది. కానీ ఈ మకర రాశి వారికి కుంభంలో శని స్వక్షేత్రగతుడే కాబట్టి అంత పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ దాని ప్రభావం అయితే కొద్ది గొప్ప ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. చేసిన పని మరలా చేయవలసి వస్తుంటుంది. ఆర్థికపరమైన విధానాల్లో కొంత లోటుపాట్లు చూడగలుగుతాం. అలాగే ఆలోచన పద్ధతిలో కూడా కొంత వ్యతిరేక విషయాలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆలోచన పద్ధతి ఒకరికి నచ్చకపోవడం, అలాగే ఆలోచనలు షేర్ చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా కుటుంబ సభ్యుల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది. ఆలోచన తీరు, సరళి అంతా మనం కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా సరైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపించదు. ఎక్కడో చోట ఫలితాలు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోవాలి. అలాగే గృహ వాహన యోగాదులు అంత అనుకూలంగా లేవు, సాధారణంగా ఉంటాయి. ఈ వారం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి.
ప్రయాణాదుల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహన నడిపేవారు ఇంకా బాగా అప్రమత్తంగా ఉండాలి. వాహనాదుల వలన వచ్చే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. బాగా జాగ్రత్తగా ఉండాలని అర్థం. అలాగే కుటుంబ సౌఖ్యం అంతా కూడా సాధారణంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యలలో కొంత మందగమనం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నడిపించుకోవాలి. విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత తక్కువగా ఉందని అర్థం. అలాగే సంతానం విషయంలో అనుకూలత కొంత మధ్యమంగా ఉంటుంది. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందినా అందకపోయినా మనం ఇవ్వవలసింది మాత్రం సకాలంలో ఇవ్వవలసి వస్తుంది. రుణ సంబంధించిన ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఫలించడానికి చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మనస్పర్ధలు అవి రాకుండా చూసుకోమని చెప్పబడుతోంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో, అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండమని చెప్పదగిన సూచన. భాగ్యస్థితి అనుకూలంగానే ఉంది. భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తోంది. ఆర్థికంగా మెసులుబాట్లు బాగానే కుదురుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. అలాగే రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన వ్యాపారాల జోలికి ఈ వారం వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది. ఉద్యోగ స్థితి, ఉద్యోగాల్లో అనుకూలత బాగానే ఉంది. ఉద్యోగ స్థితిలో అనుకూలత ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులలో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే చాలా వరకు సమస్యల్ని తొలగించుకున్నప్పటికీ కూడా మానసికంగా ఒత్తిడి, చికాకు కలిగే అవకాశాలు కొంత ఉంటాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంత అనుకూలం కనిపించటం లేదు. కొత్త ప్రయత్నాలు ఈ వారంలో చేసే కొత్త ప్రయత్నాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. సభలో గౌరవం తగ్గుతుంటుంది. అలాగే ప్రజాక్షేత్రంలో రాజకీయ పరమైన విషయాల్లో కూడా అనుకూలత తక్కువగానే ఉంది. ఈ వారం కొత్త ప్రయత్నాలు చేయటానికి సరిపోయే సమయం కాదు. అవసరాన్ని బట్టి ఈ వారాంతరంలో ప్రయత్నం చేయవచ్చు. అయితే మన ప్రయత్నాలు, ప్రణాళికలు అన్నీ కూడా కొంత అనుకూలత తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకొని ముఖ్యమైన విషయాల్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఖర్చులు అధికంగానే అవుతాయి. అయితే అదనంగా ముందరనే ఖర్చు పెట్టి కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం చేసే ఖర్చులు ఇప్పుడే చేయవలసిన అవసరం కాదు. కానీ ఏదో ఆశించి ఏదో ఖర్చు పెట్టి కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగానే ప్రతి విషయాన్ని ఆలోచన చేసుకొని ఈ వారం నడుపుకుంటే బాగుంటుంది. మొత్తానికి ఈ వారంలో ఈ మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సాధారణమైన ఫలితాలుగా మార్చుకోవచ్చు. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.